హస్మత్పేట డివిజన్లోని సర్వే నంబర్ 1లో ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా అధికార యంత్రాంగాన్ని ఓల్డ్ బోయిన్పల్లి బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు అభినందించారు. పురావస్తు శాఖకు చెందిన ప్రభుత్వ భూములను అన్యక్రాంతం చేసి నోటరీ ప్లాట్లుగా విక్రయిస్తున్న నేపథ్యంలో హైడ్రా తీసుకున్న చర్య పట్ల హర్షం వ్యక్తం చేశారు. హస్మత్పేటలో పురావస్తు శాఖకు సంబంధించిన భూమిని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు, ప్రస్తుత కాంగ్రెస్ నాయకులు పూర్తి స్థాయిలో కబ్జా చేసి పేద ప్రజలకు అమ్మి వారిని మోసం చేసినట్లు వెల్లడించారు. పురావస్తు శాఖకు చెందిన భూములలో నకిలీ పత్రాలు సృష్టించి నోటరీ ప్లాట్ల రూపంలో దళారులు పేద ప్రజలకు విక్రయించిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కూల్చివేతల్లో భాగంగా ఎంతో మంది అమాయకులు వాళ్ళకు అవగాహన లేకుండా రోజువారి కూలీలు, మార్కెట్లో కూలీలు వాళ్ళు ఏదో పొదుపు చేసిన డబ్బులతోని అక్కడ భూమి కొనడం జరిగింది. వాళ్ళకి తెలియక ఆ భూమి కొని ఈరోజు వాళ్ళకు అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని దృష్టి పెట్టుకొని ప్రభుత్వం ఎవరైతే ఏ నాయకులైతే ఏ వ్యక్తులైతే దాని ఇంకా భూమి వెనకాల ఉన్నారో ప్రభుత్వ భూమిని వాళ్ళు ఎలా అయితే వాళ్ళకు అమ్మారో ప్రభుత్వం వెంటనే వాళ్ళ పైన చర్య తీసుకొని వాళ్ళని కఠిన శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. హైడ్రా కూల్చివేతల్లో భాగంగా ప్రజలకు చాలా ఇబ్బందికరమైన వ్యవస్థ తయారైంది. హస్మత్పేటలో ప్రభుత్వము హస్మత్పేట అంటే ఒక చిన్న చూపు చూస్తుంది. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వము ఏం పని చేస్తుంది అర్థమవుతలేదు. దానికి తగ్గట్టుగా కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ ఇక ఇతర నాయకులు, పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం వీళ్ళంతా కుమ్ముక్కి అయిపోయి హస్మత్పేట మీద సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో ఇక్కడ గవర్నమెంట్ జాగాలు ఏవైతే ఉన్నాయో స్థలాలు, ఇక్కడ సర్వే నంబర్ 1 అనేది టోటల్గా 124 ఎకరాల భూమి. మాకు తెలిసిన మేము చిన్నప్పటి నుండి ఇక్కడ ఉన్నాం కాబట్టి దీని హద్దులు తెలుసు. అక్కడ ఛత్రిగడ్డ అని ఒక ఫేమస్ ఛత్రిగడ్డ అని ఛత్రిగడ్డ కాదు, రాక్షస బొందలు. అప్పట్లో వెనకెట్టి పురావస్తు శాఖలు ఇక్కడ ఏమైందంటే ఇక్కడ గ్రామంలో ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎడ్ల బండిల మీద పోయి మట్టి తోవుకొని వస్తుంటే కొన్ని పాత్రలు బయటికి వెళ్తే అప్పుడు గ్రామ సర్పంచ్కి వచ్చి వాళ్ళు చెప్పారు, అయ్యా ఇక్కడ మేము ఇట్లా మట్టి తోవుకుంటుంటే ఇట్లాంటి పాత్రలు వెళ్ళినాయి, ఇది ఏంటో మాకు అర్థం కాలేదు అని చెప్పి